జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ అయితే ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటోస్, రైస్, పుదీనా లీవ్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా, ఆయిల్, సాల్ట్ అండ్ బిర్యానీ ఆకులు. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ బౌల్ అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసాను. నెయ్యి కొద్దిగా వేసి తీసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. అలాగే బిర్యానీ ఆకులు వేసేసి ఆనియన్స్ కూడా వేసేయాలి. వేసాక ఒకసారి కలపాలి. కలిపేసి కొంచెం ఆనియన్స్ దూరగా వేయించాలి. ఆనియన్ కలర్ అయితే లైట్ గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ పుదీనా ఆకులు అయితే వేసాను. ఈ పుదీనా తీసుకున్నాక అది దాని పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి. చూడండి, ఆకులు అయితే మంచిగా గోలినాయి. తర్వాత టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ వేసేసి కొంచెం ఈ టమాటాలు కొద్దిసేపు ఉడకాలి. మంచిగా కలిపేసుకొని తర్వాత అయితే సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా టమాటోస్ ఉడుకుతాయి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. తర్వాత దీనికి కావాల్సిన మసాలా పొడి అయితే లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు ఇవి కొంచెం తీసుకొని దంచేసి పౌడర్లా చేసి వేస్తున్నాను. ఎందుకంటే మసాలా రైస్కి బాగా పట్టుకుంటుంది, మంచిగా వస్తుంది, వాసన స్మెల్ కూడా బాగా వస్తుంది. అందుకే ఇలా పౌడర్లా చేసి వేసాను. నెక్స్ట్ అయితే 1 స్పూన్ ఆఫ్ కారం వేసాను. తర్వాత 3 గ్లాసుల వాటర్ అయితే వేసాను. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ సరిపోతుంది. మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువగా పోస్తే మళ్ళీ మనకి రైస్ చాలా మెత్తగా అయిపోతుంది. తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. 2 విజిల్స్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ విజిల్ వస్తే మళ్ళీ బాగా మెత్తగా అయిపోతుంది. మనకిప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మూత తీసేసి ఒకసారి అయితే కలుపుకోవాలండి. కలిపేశాక చూడండి, మనకి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ బిర్యానీ విత్ రైతా రెడీ.